కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓట్ల కోసమే వాడుకుంటుందని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన మైనారిటీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం చేస్తున్నదన్నారు. రేవంత్ రెడ్డి మైనారిటీలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన మైనారిటీ రుణాలను సైతం కాంగ్రెస్ నిలిపివేసిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటేనని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మైనారిటీలు స్థానిక పార్టీలకు ఓటు వేయాలని సూచించారు. కాళోజీ కళాక్షేత్రం పేరును ఉర్దూలో సైతం అధికారికంగా ఏర్పాటు చేయాలని ఇంతియాజ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రీజనల్ పార్టీస్ పైన డిపెండ్ అయి ఉంది. వాళ్ళకు సింగిల్గా కాంటాక్ట్ చేసే దమ్ము ధైర్యం ఎక్కడ లేదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మైనారిటీ డిక్లరేషన్లో ఏదైతే ప్రామిస్ చేసిండో ఆ డిక్లరేషన్ ఏదో ఒకటి మాకు అనౌన్స్ చేస్తాడని ఆశ. కానీ ఆ రోజు వచ్చి మా మైనారిటీ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని కించపరిచి పోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు మా కేసీఆర్ గారు 2014లో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిండు, రెవెన్యూ మంత్రి ఇచ్చిండు. తెలంగాణలో ఈరోజు మైనారిటీ పట్ల రేవంత్ రెడ్డి ఎంత అన్యాయం చేస్తుందో ఒకసారి గమనించండి మీరు. నేను మహారాష్ట్ర ముఖ్యంగా మైనారిటీస్కి నేను అప్పీల్ చేస్తున్న తెలంగాణ నుంచి ఈ దొంగ కాంగ్రెస్ గ్యారెంటీస్ని నమ్మకూడదు. వీళ్ళు దొంగల మాటలు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. ఇప్పుడు కర్ణాటకలో ఫ్రీ బస్ తీసేస్తామని చెప్పి మొన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. కాళోజీ కళాక్షేత్రం ఇప్పుడు నాగోజీ ఉంది కదా, ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రం దాంట్లో ఉర్దూలో పేరు లేదు. ముఖ్యమంత్రి గారు వస్తారు 19కి, దాని లోపల ఉర్దూలో పేరు పెట్టకపోతే ఖచ్చితంగా మేము అదే రోజు ధర్నా చేస్తాం.